మాట్లాడాల్సింది ఒకటి ఏంటంటే, సినిమా జరుగుతున్న టైంలో చిరంజీవి గారితో చాలా గారాలు పోతుంటాను నేను. సార్ నేను మీకు మంచి హిట్ ఇస్తే నాకేం చేస్తారండి అట్లాంటివి నేనేదో సరదాగా గారాలు పోయా. నువ్వు హిట్ ఇవ్వయ్యా అప్పుడు చెప్తానన్నారు. అంటే నేనేదో సరదాగా హిట్ ఇచ్చి చెప్తానంటే ఏదో ఉంటుంది ఆయన ఆయన ఏదైనా ఓ రేంజ్లో గిఫ్ట్ ఇస్తారనుకుని ఒక రేంజ్ రోవరే గిఫ్ట్ ఇచ్చేసేంత ఇది ఇచ్చినవంటే నాకైతే ఇంటికి పిలిచి ఊరికే సరదా పిలిచారు, రావయ్య ఇంటికి అన్నారు. అదేంటి ఈవినింగ్ ఫంక్షన్లో కలుస్తున్నాం కదా అని చెప్పి వెళ్ళాను. సరే ఈ డ్రెస్ కూడా ఫంక్షన్ కానీ రెడీ వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి చూస్తే షాక్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద గిఫ్ట్. అండ్ ఆ గిఫ్ట్లో నేను ఆయన నా మీద చూపించే ప్రేమను చూశాను. అండ్ ఆ ప్రేమకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ వెలకట్లేను ఆ ప్రేమను నేను. అండ్ లవ్ యూ సో మచ్. చెప్పు. నన్ను దత్తత తీసేసుకోండి, నన్ను దత్తత తీసుకోండి. ఓకే, ఇంకో డైలాగ్. పిజ్జాలు బర్గర్లు డోనట్లు నగెట్స్ పాప్కార్న్ శాండ్విచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్ ఇంకేమిస్తారు సార్? నిన్ను ఆల్రెడీ దత్తత తీసేసుకున్నారు పుల్రాజు. అనిల్ రావిపూడి గారు తీసుకున్నారు.